ఎలిమినేషన్ కి సంబంధించి అప్డేట్ వచ్చేసింది. ఏం లేదు, ఇంతకుముందు వీడియోలోనే నేను ఆల్రెడీ చెప్పాను. ఈ వారం నామినేషన్ అయిన వాళ్లలో చాలా మందిని ఇమ్యూనిటీ పేరుతో సేవ్ చేశారు. అండ్ మిగిలిన వాళ్లలో 6 డేంజర్ జోన్ లోకి వచ్చారు. ఆ 6 డేంజర్ జోన్ లోకి వచ్చిన తర్వాత కూడా నిన్న ఏదైతే సాటర్డే షూటింగ్ జరిగిందో ఆ సాటర్డే షూటింగ్ లో 4 డేంజర్ జోన్ లో పెట్టి 2కి ఎవిక్షన్ బోర్డు ఇచ్చారు. అంటే ఒక డోర్ ఉంటది, డోర్ వెనకాల వీళ్ళని కంటెస్టెంట్స్ ఎవరైతే డేంజర్ జోన్ లో ఉన్నారో ఒక్కొక్కరు వెళ్ళి నిలబడతారు. డోర్ ఓపెన్ అయితే వాళ్ళ దగ్గర డేంజర్ జోన్ అని కానీ ఎవిక్షన్ అని కానీ వస్తుంది. సో అలాగా ఎవిక్షన్ బోర్డు 2కి వచ్చింది. ఒకటి రీతు, ఇంకొకటి ఫ్లోరా. సో మిగిలిన వాళ్ళేమో డేంజర్ జోన్ లో ఉన్నారు, వాళ్ళు ఇంకా సేఫ్ కాదు, జస్ట్ డేంజర్ జోన్ లో ఉన్నట్టు. సో ఎవరైతే ఎవిక్షన్ బోర్డు ఉందో ఇద్దరులో వాళ్ళలోంచి ఫ్లోరా ఎలిమినేట్ అవ్వబోతోంది. 99.99% కాదు, 100% వేసుకోండి. ఈ వారం హౌస్ నుంచి ఫ్లోరా గారు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. ఇది 100% ఫిక్స్. అండ్ ఫ్లోరా గారు ఒక్కళ్ళే ఎలిమినేట్ అయితే సింగిల్ ఎలిమినేషన్, బట్ డబుల్ ఎలిమినేషన్ కి వెరీ వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఏవైతే వైల్డ్ కార్డ్స్ ఉన్నాయో, ఈరోజు వైల్డ్ కార్డ్స్ హౌస్ లోకి ఎంటర్ అవుతున్నాయో, అంటే ఫస్ట్ మన ఫ్లోరా గారిని ఎలిమినేట్ చేసి పంపేస్తారు. సో ఆవిడ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత బజ్ ఇంటర్వ్యూలు చేసుకుంటారు. ఈ లోపు సెకండ్ ఎలిమినేషన్ కి జరుగుతుంది అనమాట. 99.9% ఉండొచ్చు డబుల్ ఎలిమినేషన్, ఎందుకంటే ప్లానింగ్ అయితే జరుగుతుంది. సో వైల్డ్ కార్డ్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మేబీ అండ్ ఎమ్ము దగ్గర పవర్ అస్త్ర ఉంది, దాన్ని యూజ్ చేసి ప్లస్ వైల్డ్ కార్డ్స్. ఎందుకంటే మనకి చెప్తున్నది కూడా అదే కదా, ఈ ఎవరైతే హౌస్ లోకి ఫైర్ స్టామ్ వస్తుందో వాళ్ళ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఎవరు? ఈ డేంజర్ జోన్ లో ఉన్నవాళ్ళు. సో దానికి అండ్ పవర్ అస్త్రాకి అండ్ ఫైర్ స్టామ్ అంటున్న రాయల్ గార్డ్స్ ఏదో లింక్ పెట్టి ఇంకొకళ్ళు అయితే ఎలిమినేట్ చేయబోతున్నారు. సో ఆ ఇంకొకళ్ళు ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు అంటే, ఇప్పుడు రీతు దగ్గర ఎవిక్షన్ కార్డ్స్ ఉన్న అయితే ఇద్దరు కదా, ఒకళ్ళు రీతు ఒకళ్ళు ఫ్లోరా. సో ఆ రకంగా చూసుకుంటే నిన్న నాకు సార్ వెళ్ళేటప్పుడు ఏమని చెప్పారంటే, మీరందరూ డేంజర్ జోన్ లో ఉన్నారు కానీ ఎవిక్షన్ కి దగ్గరలో ఉన్నది వీళ్ళిద్దరు అని చెప్పి వెళ్ళారంట. ఎవరు? ఫ్లోరా అండ్ రీతు. సో ఫ్లోరా ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఎవిక్షన్ దగ్గరలో ఉన్నది ఎవరు? రీతు. బట్ రీతుని ఎలిమినేట్ చేస్తారా, లేదా వైల్డ్ కార్డ్స్ హౌస్ లోకి వచ్చిన తర్వాత ఇంకా ఏవైనా ట్విస్ట్లు ఉండి ఆ పవరాస్త్ర యూజ్ చేసి ఏం చేసి ఎవరిని ఎలిమినేట్ చేస్తారా అన్నది చూడాలి. సో నాకు తెలిసి సుమన్ గారిని కూడా ప్రస్తుతానికి డేంజర్ జోన్ లో వేసుకోవాల్సి వస్తుంది. ఏమో తెలియదు ఏం జరగబోతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు. సుమన్, రీతు, నాకు తెలిసి డెమాన్ ని అంత త్వరగా ఎలిమినేట్ చేయరు. ప్రస్తుతానికి ఆ పిల్లోడ్ హౌస్ కి అవసరం ఏవైనా ఫిజికల్ టాస్క్లు వచ్చినా. బట్ తెలీదు ఏం చేస్తారు. డెమాన్, సుమన్, శ్రీజ అండ్ సంజన గారిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ లేదు, ఆవిడకి బాగానే ఓట్లు పడతాయి. బట్ తెలీదు ఈ వైల్డ్ కార్డ్స్ లోపలికి వచ్చిన తర్వాత. ఇప్పుడు మొత్తం 5 ఉన్నారు, ఒకళ్ళు బయటకు వచ్చేసారు. కాబట్టి వచ్చేసారంటే షూటింగ్ అవుతుంది, ఆవిడ వచ్చేస్తుంది. ఎవరు? ఫ్లోరా గారు వచ్చేసి బస్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోద్ది ఆవిడ. మిగిలిన వాళ్ళలో శ్రీజ ఉందా, సుమన్, సంజన, మన రీతు పాప అండ్ ఇంకొకరు డెమాన్. సో వీళ్ళ 5 ఎవరిని ఎలిమినేట్ చేస్తారు అంటే, ఆల్రెడీ ఎవిక్షన్ బోర్డు ఉన్న రీతుని ఎలిమినేట్ చేస్తారా, లేదా ఈ రాయల్ కార్డ్స్ లోపలికి వచ్చి ఏమైనా ట్విస్ట్లు పెట్టబోతున్నారా, పవరాస్త్రతో ఏమైనా నువ్వు డైరెక్ట్ ఒకరిని ఎలిమినేట్ చేయాలి అని ఏమన్నా ఎమ్ము అని అంటారా, తెలీదు ఏం జరుగుతుందో. ఏవైనా ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ పవరాస్త్రతో నువ్వు డైరెక్ట్ ఒకరిని ఎలిమినేట్ చేయాలంటే రీతుని మాత్రం ఎలిమినేట్ చేయరు ఎమ్ము. సో అది ఏ డెమాన్నో ఎలిమినేట్ చేస్తాడు, లేదా శ్రీజాని ఎలిమినేట్ చేస్తాడు. బట్ సో డైరెక్ట్ ఎలిమినేట్ చేయమంటే శ్రీజాని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మేబీ ఆ డైరెక్ట్ ఎలిమినేషన్ అన్న కాన్సెప్ట్ ఇవ్వకపోవచ్చు. చూడాలి ఏం చేస్తారన్నది చూడాలి, చూద్దాం. మీరైతే సెకండ్ ఎలిమినేషన్ ఎవరిని ఎలిమినేట్ చెయ్యాలని మీరు అనుకుంటున్నారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సెకండ్ ఎలిమినేషన్ కూడా అక్కడ అవ్వగానే వెంటనే మీకు చెప్పడానికి ట్రై చేస్తా. సో ఈరోజు ఆల్రెడీ ప్రోమో వచ్చింది కదా, ఆ ప్రోమోలో భరణి గారికి మాత్రం గట్టిగానే పడింది. పడాలి ఊరికే బాండ్స్ అని. ఆయన ఏమంటారంటే, నాకు సార్ నువ్వు బిగ్ బాస్ అంటే బాండ్స్ భరణి లాగా చేస్తున్నావు, ఇక్కడ బాండ్స్ భరణి కాదు బిగ్ బాస్ అంటే అని చెప్పేసి ఆ కోటింగ్ పడింది. అంటే ఒక మాట అంటారు భరణి గారిని, నువ్వు అండ్ తనూజాకు కూడా చెప్తారు. ఆ టాస్క్ లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఆ పరుగుల టాస్క్ లో గర్ల్స్ అందరూ ఆడిన ఆట క్లాస్ పడుతుందని. అండ్ చాలా క్లాసులు పడ్డాయి. అవన్నీ నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కాబట్టి ఈ వీడియోలో ఇంక మాట్లాడినా. అండ్ భరణి గారికి ఏమని చెప్తారంటే, ఆ శ్రీజ ఇప్పుడు ఆ ప్లేస్ లో దివ్య గాని తనుజ ఉంటే తోస్తావా? సేమ్ నేను రివ్యూలో చెప్పా కదా, దివ్య విషయంలోను తనుజ విషయంలో ఒక దర్జాలు ఇచ్చిన ఈయన శ్రీజ విషయంలో ఇలా బిహేవ్ చేస్తారా అన్నాను కదా. సేమ్ నాగ్ సార్ కూడా ఈరోజు అలాగే చెప్తారు, నువ్వు వాళ్ళిద్దరి విషయంలో అలా ఉంటావు, శ్రీజని మాత్రం ఇలా తోస్తావా అని చెప్పేసి సేమ్ నేను నా రివ్యూలో ఎలా చెప్పానో అలాగే చెప్పారని అనిపించింది. అండ్ భరణి గారు సారీ చెప్తుంటే, ఆ వీక్ లోనేమో తప్పులు చేసి వీకెండ్ సారీ చెప్తే అయిపోద్ది ఏంటి అని చెప్పేసి అన్నారు. సో ఇది
ఇంకా నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో ఈ రోజు ఏం జరగబోతుందని చెప్పాను కాబట్టి ఇప్పుడు చెప్పను. సో మీరు సెకండ్ ఎలిమినేషన్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు అన్నది కామెంట్ చేయండి. అండ్ నేను సెకండ్ ఎలిమినేషన్ గురించి వీడియోస్ చేయకపోవచ్చు, కమ్యూనిటీ ట్యాబ్లో పెడతా. నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా బై.